ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భవానీ 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 ఏమైంది? పళ్ళం అయితే పడుతుంది. లేకపోతే ఎన్నిసార్లు పిలవానా నిన్ను? ఎందుకు పిలిచినావో చెప్పు. నేనా? ఏందే నీ ముఖం అంతా ఇలా వింత కనబడుతుంది. వింత కనబడుతుందా? అంటే అందంగా కనబడుతున్నానా? అందంగా కాదు, రోజు బాగా తిని తిని మందంగా కనబడుతున్నావు. చూస్తే ఓర్వనే ఓర్వవు నువ్వు మనిషిని. ఇంకా భాగ్యత్తమ్మలు నోముకుంటే పసుబొట్టుకు రమ్మంటే పోయినా. ఆహా, అందుకే నా చేసాం. సరే కానీ ఎందుకు పిలిచినావో చెప్పు. వదినట్లు ఏందే కనబడతలేదు? ఏమో ఆమె ఎక్కడికి పోయిందో నాకేం తెలుసు, తెలియదు నాకు. మరి ఇంకా వంట చేయలే కదా? ఇంట్లో అండటానికి ఏం లేవు, అందుకే సపరేట్గా కూర్చున్నా. మీ వదిన ఏమన్నా కూరగాయలు తేవడానికే పోవచ్చు. సరే నేను పోతున్నా. మరి ఏమైంది? ఎటు పోతున్నావు? పనికి పోతున్నా. నువ్వు పోయే పనికి మా అంటే నెలకు 10,000 వస్తున్నాయి కావచ్చు. అదే వేరే జాబ్ చూసుకున్నావు అనుకో మంచిగా పైసలు ఎక్కువ వస్తాయి కదా. మా చిన్నపాపల కొడుకు ఏదో పని చూసిండట, నెలకు 20-30 వేలు వస్తాయట. ఈ జాబ్ బంద్ చేసి ఆ జాబ్కు. ఏం పని అది? ఏదో డ్రైవర్ పనట. ఏంటిది? కార్ డ్రైవరా? నేను పోను. పోతే 4 రోజులు అటే పోవాలి, అత్త 4 రోజులు ఇంటికానే ఉండాలి. గా పనికి వెళ్ళిపోతారే. పైసలు రాగా 4 రోజులు పోతే ఏమైతుంది? మరి నన్ను దుబాయ్ పంపించేసి అప్పుడేక నేను అన్నే ఉంటే పైసలు ఇంటికి వస్తాయి. ఆ పని చేయి, మస్తు పైసలు వస్తాయి. మంచిగా బిల్డింగ్ కట్టుకోవచ్చు, కారు, నగలు, పట్టు చీరలు. అబ్బబ్బబ్బబ్బబ్బ మస్తు లగ్జరీ లైఫ్ ఉంటుంది. పో. అంతేనా? మరి అప్పటికి నన్ను అమ్మలేవేగా, అన్ని పైసలు వస్తాయి నీకు. నిన్నెవరు కొనుక్కుంటారు? నేను కొనుక్కునే దండగా. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం. ఏంటిదే? నన్ను కొనుక్కుంటూ నీకు దండగనా? మరి లేకపోతే ఏం సంపాదిస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడతానవి నువ్వు? పైసల కోసం నన్ను నమ్ముతావానే? మరి లేకపోతే ఏంది? పైసలు రాగా ఈ పని చేయంటే ఇంకో పని చేస్తా అంటావు. ఇయ్యాల రేపు పైసలు లేకపోతే మనసులోకి ఏమన్నా విలువ ఉన్నదా? ఇగో నేను చేసే పనే చేస్తా. ఉన్న దాంట్లో సర్దుకుని నువ్వే నేర్చుకో, అర్థమవుతుందా? లేని పోకట్లకు పోకు, నేను చేసే పనే చేసుకుంటా. నువ్వు గిట్లా చేస్తావనే నేను చేసేది నేను చేస్తాను. ఎటు పోతాను బిడ్డ? నేనా బాపు ఈ ఊళ్ళో దాకా పోతాననే. 2-3 రోజుల అల్లుడు కనబడతాడు. ఎటుపోయాడు బిడ్డ? నిన్న మొన్న నాట్లేసినాం కదనే, ఇక అటాటే తిరుగుతాడు. ఇగో నీకు ఒక ముచ్చడి చెప్పాలి. మరి ఏంటిదే బాపు? ఇక మీ ఆరాలు అంతా ఆలకిళ్ళకు ఎక్కించుడు, పుల్లలు పెట్టుడు, ఏదేదో మాట్లాడు గట్నేరా చేసుడు. మీ మంచితనం మర్యాద చూసి ఇంటి మీదకి ఎవరు వెళ్ళి కత్తలేరు. మీ ఆరాలకు చెప్పుకోజారా, భయమే నుంచు. మంచిగా ఉండదు. ఇంత మాట బయట పడకముందే భయం చెప్పుకొని మంచిగా ఉండూరి. లేనిపోకట్లకు పోవడం ఎందుకు? ఉన్న దాంట్లో ఎలా తీసుకోవాలి? ఇంట్లో మొబైల్ తెస్తే ఎటువంటిది బిడ్డ? చెప్పు, నువ్వన్న భయం చెప్పు జరా. ఏమి లేదే, కూర పొయ్యి మీద వేద్దామని చూస్తానా. అవు కానీ ఇక పద్మక్కను చిట్టి పైసలు ఎక్కువ కట్టుకున్నాం కదా, ఏమన్నది? మళ్ళీ ఆ ముచ్చట్ని చెప్పపోతుంది. ఎక్కడనే దాని మాటలతో ఎంత బొంకించి బోర్లేసినా కూడా రూపాయి కూడా ఎక్కువ ఇస్తలేదే. దానికి ఎవరేం చెప్పారు ఏమో నాకు అర్థమైతే లేదు. అయ్యో,
మరి ఎట్లా అత్తమ్మా? ఏదన్నా ఒకటి చేద్దాం ఆగు. అందుకే గుర్తపడ కూర్చో. మొన్నటిదాకా ఇస్తానే అన్నదే, మరి మళ్ళీ ఏమైంది? కదే అర్థమైతలేదు. మరి ఇంకెవరినన్నా అడుగుదా? ఏం మెల్లగా ఇవ్వాలన్నా బుక్కిచ్చి బోర్లేద్దామా అని. అగో మళ్ళీ పొద్దుగాల నచ్చి ముచ్చట పెడుతుంది కదా, మా యారాలకు ఈ అత్తమ్మతో ముచ్చట పెట్టండి మనసున పట్టదా? భవానీ, భవానీ వినబడతలేదా అని పిలిచేది? ఇట్లా ఒకసారి. ఎందుకో విలుపుతాంది. ఎందుకు పిలుస్తాందో పోరాదే మరి మీ ఆరాలు. సరే నేను మళ్ళీ తోటి అత్తమ్మా, నువ్వు కూర పొయ్యి మీద వేసుకపో. ఏం పను పో. అయ్యో మా తల- తలగన అవుతలేదు కదనే. మళ్ళీ అత్తమ్మ. చెప్పండి రా మరి, మర్చిపోయావా ఇంత? ఏంటిదక్క? పొద్దుగా లేస్తేనే పోయి అత్తమ్మతో ముచ్చట పెడతాను. ఇంట్లో పనంతా తీరిందానే? ఏం చేయమంటావు అక్క? కూర వండుదామంటే ఇంట్లో కూరగాయలు ఏం లేవు. నువ్వు ఎటువైనావో చెప్పపోతువి. ఇక ఒకదానికి ఇంట్లో ఏం మనసున పడతలేదని అత్తమ్మ దగ్గరకు పోయి ముచ్చట పెడతానా. తెల్లారు లేస్తేనే పోవుడు ముచ్చట్లు పెట్టుడు ఈ సోపత్ర బంజాయిగా ఉండే తీరుంటేనే మనుషులకు విలువ ఉంటుంది. విలువలేని పనులు నేనేం చేసినక్క? నన్ను మాట్లాడొద్దని నువ్వెందుకు అంటున్నావు? నీకు మాట్లాడబుద్ధి కాకపోతే నువ్వు మాట్లాడకు. దాని బుద్ధి ఏందో దాని గుణమేందో తెలిసే నేను దూరం ఉంటానే. నువ్వేమో పడి మాట్లాడతావు. నీకేం అవసరమే? ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయక్క. నన్ను అద్దు అనడానికి నీకేం అవసరం? ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయా? ఇష్టం అంటే ఏంటిదే? పెళ్ళం మొగలకి లొల్లిలు పుట్టించుడా, పైసలు లేని వాళ్ళ దగ్గర ఉడవిక్కొని సిట్టి లేపించుకున్నాడా? ఏం అవసరమే? ఏమి ఇష్టం? నేనెవరికి లొల్లులు పుట్టించినా? నువ్వెవరికి లొల్లిలు పుట్టియలేదా? గల అతక్కల మొగడు రవణతో మాట్లాడే అవసరం నీకేమున్నదే? నేనేం మాట్లాడినా? చిట్టి పైసల గురించే మాట్లాడినా. చిట్టి పైసలని నువ్వనుకుంటానవే, కానీ నీకున్న ఆయనకేమో సంబంధం ఉందని ఊళ్ళో అనుకుంటారు. ఈ ముచ్చట శంకర్ తెలిస్తే నిన్ను ఉంచుతాడానే? మంది మాటలు పట్టుకొని నన్ను నువ్వు అడుగుడు మంచిగా లేదక్క. ఎవరు అద్దులల్లా వాళ్ళుంటే మంచిది. మంది మాటలు పట్టుకొని అడిగేంత పిచ్చిదాన్ని కాదే. అలా తక్క ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతా అని ముత్యం బాబుతో చెప్పిందట. ఆ వచ్చి లొల్లి పెడితే ఆ విలువ తక్కువ పనికి నువ్వు బతుకుతావా అనే భూమి మీద? నువ్వు నాకెప్పుడేందక్క? మనుషులు అన్నాక మాట్లాడద్దా? ఇంటి పక్క అత్తమ్మతో మాట్లాడితే గట్లనే అంటావు, ఊళ్ళో మనుషులతో మాట్లాడితే గట్లనే అంటావు. అసలు నన్ను యువత నీకెవరు బుద్ధి అవుతలేదు. నీ హద్దులల్లా నువ్వు ఉంటే మంచిదని ఇప్పుడే చెప్పిన. నా గురించి పట్టించుకుంటూ బంద్ చేసి నీ గురించి నువ్వు ఆలోచించుకో. నిన్ను ఓర్వకపోవడానికి నేనేమన్నా మంది నానే? ఒక్కింట్లో ఉన్న వాళ్ళం మంచి చెడదని ఉంటే నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారే? ఏమన్నంటే మంది లెక్కల చీరలు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, బంగ్లాలు కట్టుకోవాలి, కార్లలో తిరగాలంటే నడుతుందానే మనకు? మన బతుకు వేరువేందో అర్థం చేసుకొని మెదులుకోవాలనే. నువ్వు నాకు ఎప్పుడు కాదు, నువ్వు నేర్చుకో. నువ్వు చెప్తే నేర్చుకునేంత పిచ్చిదాన్ని కాదు. నా ఇష్టాలు నాకుంటాయి. నీ ఇష్టానికి విలువ తక్కువ పనులు చేస్తానంటే చూసుకుంటే ఎవరుండరు. అత్తమ్మా, ఏదే మీ ఆరాలేందో కోపం కొద్ది పిలుచుకుంటూ పోయింది. ఏమన్నదే? అడుగుతాను సప్పుడు చేస్తలేవు. ఏమైంది అంటే ఏందే గంత కోపంగా ఉందో? నేను చేసే పనులతోటట ఆమె విలువ పోతుందట. మా ఇంటి విలువ పోతుందట. నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అని నాకు క్లాస్ వీక్తాను. నాతో మాట్లాడినందుకంటుందా? నీతో మాట్లాడినందుకని కాదు, చిట్టి పైసల గురించి వేరేటోళ్ళతో మాట్లాడుతా అన్నది. నాకు అర్థం కాదే భవాని. నువ్వెట్లా పోయినావో ఆ ఇంటికి కోడలుగా అది కూడా గట్టినే వచ్చింది. అది నీ మీద పెత్తనం చేసుడేందే? ఎందుకు చేస్తాందో నాకు తెలిసే. నువ్వు ఏడ పైసలు సంపాదించుకొని ముళ్ళ కట్టుకుంటావో, ఏడ మంచిగా బతుకుతావో అని అది మాటలతో నిన్ను కట్టి పెడతాందే. అబ్బో, దాని వాళ్ళకం చూస్తే అట్లనే ఉన్నది. దాని కళ్ళు ఓర్తలేవే నువ్వు మంచిగా బతుకుతా అంటే. గదేవతో చెప్తే నా ఇష్టాన్ని నేనెందుకు చంపుకుంటా అత్తమ్మా? అది చెప్పినట్టు నేను అసలే అయినా. నా ఇష్టానికి అది అడ్డు రాకుండా దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఓ పిసదానా, నువ్వు చేసుడెందుకే? దాని చేతులతోని అదే చేసుకునేటట్టు చెయ్యాలే. అంటే ఎట్లత్తమ్మా?
ఏదైనా పని చేస్తే చేతులకు మట్టి అంటద్దే. కొద్దిగా కూడా ఇగురం లేదు నీకు. అత్తమ్మ, చిన్నప్పటి నుంచి నేను ఎట్లా బతికినో, నేను ఎట్లా ఎదిగినో నాకే ఎరక. నా ఇష్టాలకు నా సంతోషాలకు అది అడ్డత్తది అనుకుంటే దాన్ని ఏం చేయడానికైనా నేను సిద్ధమే. అవునే, మీ అక్క మీ బావ ఆ ఇంట్లో ఉన్నారనుకో, నీదేది కూడా సాగది. వాళ్ళు ఆ ఇంట్లో లేకుంటే అయితేనే ఆ ఇల్లే నీ రాజ్యం అవుతుంది. ఆడిందాట పాడింది పాట అవుతుంది. మరేం చేసావు అత్తమ్మ? అదే అర్థమవుతలేదు నాకు. ఇట్లా ఏం చేయాలో నేను చెప్తా. నేను చెప్పినట్టు చెయ్యి. మీ అక్క చచ్చినాక మీ బావ పిచ్చోడై వాడు కూడా చస్తాడు. అప్పుడు ఆ ఆస్తి మొత్తం నీకే అవుతుంది. అప్పుడు నువ్వు ఏ తప్పుడు తవ్వలో పోనవసరం లేదే. ఆస్తే నీ చేతులు ఉంటుంది. నీకు నచ్చినట్టు బతకచ్చు. సరే అత్తమ్మ, నువ్వు చెప్పినట్టే చెప్తా. అత్తమ్మ, నీ చెయ్యి నాకు ఎప్పుడు ఉండా అత్తమ్మ. స్వప్న, ఆ, ఏం చెప్తున్నావే? ఏం చేస్తున్నాడో అచ్చి చూడు. ఆనే ఉండి మొత్తుకోబట్టివి. ఏంది గంట కోపంగా ఉన్నావు? కోపంగా ఉండకపోతే ఏం చెయ్యాలి? నేను కూరగాయల కనివేయినా వచ్చేసరికి ఇంట్లో పని చూసుకోమని చెప్పిన భవానికి పోయి ముసల్లంతో ముచ్చట పెడతాంది. ఏ కోపం రాకపోతే ఇంకేమత్తది? అవునా, ఉన్నదా భవాని? ఏమో ఏడవైందో ఎవరికెరక. తమ్ముడు ఎక్కడున్నాడు? నేను వచ్చేసరికి ఆయన ఇంట్లో లేడు. కూరగాయలు ఏం తెచ్చినావు మరి? కూరగాయల నేను కూరగాయల కన్నా వేయనే కానీ ఆడ ఏం కూరగాయలు లేవు. పప్పని ఎత్తిగా. సరే తీ, ఏదో ఒకటి చెయ్. స్వప్న, మళ్ళేంది? అబ్బో ఒకసారి ఇటు రాయే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు అక్కడ పని ఉన్నది. ఎక్కడ పని అక్కడనే ఉంది. అది కాదే, మా చిన్నమ్మకి పానం మంచిగా లేదట, దావకాన్ని ఉందట. రేపు పోయి ఒకసారి చూసేద్దాం. రేపు కదా, రేపటి వరకు చూద్దాం. చూద్దాం తీ కాదే, పోదాం. మళ్ళీ నాకు కుదరది. సరే పోయేద్దాం. ఇప్పుడైతే నేను పని చేసుకోని. సరే. భవానీ, భవానీ, ఏంటిది? చిన్నత్తమ్మకు పానం మంచిగా లేదట. బావ నేను పోయి చూసేస్తాం. వచ్చేసరికి ఇంట్లో పనంతా చేసి ఇంట్లోనే ఉండు. ఏడికి ముచ్చటకు పోకు. సరే. వాళ్ళు దవాఖానలు ఉన్నారట. దవాఖానలో పోయి చూసి అప్పటి వరకు మళ్ళీ వస్తాం. మోరైతే తగ్గుతలేదు దీనికి. ఏమైందే, పోదామా? అయిపోయింది, ఒక్క 5 నిమిషాలు. సరే. ఎటు పోతురన్నా? అదేరా, చిన్నమ్మకి పానం మంచలేదు కదా, ఇంకా హాస్పిటలే ఉందట. మరి పోయి చూసేద్దామని పోతున్నాం. మళ్ళీ రేపు ఎల్లుండి నాకు కుదరదు. నేను కూడా వచ్చేది ఉండే అన్న. మరి పోదామారా? నాకు కొంచెం వర్క్ ఉందన్న. నాకు వీలైనప్పుడు నేను పోతా, మీరు పోయి రాయాలన్నా. సరే తీరా, నీ వీలుని బట్టి నువ్వు పోదు. ఏ హాస్పిటల్ ఉందన్న? పోదామని. అత్తమ్మకు బాక్స్ పెట్టిన పని కూడా పోతున్నాం కదా, తీసుకొస్తావు. సరే. అత్తమ్మ, ఓ అత్తమ్మ, మా అక్కును మా బావ ఎటో ఊరికి పోతారట. వాళ్ళు పోయే బండి పని చేయకుంటే వేయాలి. వాళ్ళు పోంగా వాళ్ళకి ఏదన్నోటి కావాలి. అట్లయితే ఆ బండి ఏదన్నా వైర్ కత్తిరియకపోయినదే. అది లేదత్తమ్మా, కట్టింగ్ ప్లేరు మీ ఇంటున్నదా? ఉన్నదా? వాళ్ళకి ఇలా ఏదన్నప్పుడు కావాలి. వాళ్ళు ఇంటికే రావద్దు. తేపో.
దాంతోని ఆ బండిది ఏదన్నా ఒకటి వైరు కత్తిరి పెడాత ఇద్దరు సత్తా ఏమన్నాయి. సరే అత్తమ్మ. మీరు ఇంటికి ఎట్లా వస్తారో నేను చూస్తా. పాతమ్మ. స్వప్న, మొన్న నుంచి బండి సతాయిస్తుంది. మరి గంత దూరం కదా, మధ్యలో ఆగిపోతే పరిశాన్ అవుతుంది. బస్ కద్దామా? నాకు కూడా గదే అనిపించింది. బాగా దూరం ఉండే కూర్చొని నడమంత నొత్తదో ఏమో. పా బస్కే వేద్దాం. ఏమైందే అటు ఇటు తిరుగుడు అవుతుంది. నా బాక్స్ ఎప్పుడు పెడతావు? మా పెట్టినది నువ్వైతే పో తీసుకొస్తా. తొందర తీసుకురా. ఏమైందే? ఏం లేదు, ఇగో బాక్స్ తీసుకో. అక్క వాళ్ళు బండి తీసుకుపోలేదండి. బండి అది రిపేర్లు ఉంది కదా, అందుకే వదిలేసిపోవచ్చు. సరే నేను పోతుంది ఇంకా. నా బండి అడిగినా నేను ఇస్తూ వాళ్ళు వట్టిగా బస్సుకి నట్టున్నారు. బండి మంచిగా తీసుకురావాలి. అత్తమ్మ ఓ అత్తమ్మ. ఏమైంది? బండి వేసుకపోయారా? పడ్డరా? ఏమన్నా అయింది వాళ్ళకు? ఆగత్తమ్మ. ఏమైంది? వాళ్ళు బండి వేసుకపోలేదు. ఆ బండి రిపేర్లు ఉన్నదట. బస్ కేర్లు ఓటు అనుకుంటే ఓట్ అయింది. ఛీ, ఏం మనసున పడతలేదు నాకు. ఇప్పుడు ఏం చేసి అత్తమ్మా? నువ్వు ఆగే, ఎందుకంత ఆవేశపడతాను? మనకు ఉపాయాలు తక్కువనా ఇక మత్తు తక్కువనా? మరలా దొరకకపోదరా? ఇది కాకపోతే ఇంకోటి నేను చెప్తా. భవానీ అక్క, నేను పోయి కొన్ని నీళ్ళు తాగత్తనే. ఆ ఒడ్డు పొట్టది ఆయన తేరిరా. సరే.
ఏంది కళ్ళు పాడగా ఇప్పుడు తిరుగుతున్నాయి. భవానీ